అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను కొండేపీసీ అని ఈరోజు మా ప్రకాశం జిల్లా ఎస్పీ సార్ దామోదర్ ఐపీఎస్ సారు ఉత్తర్వుల ప్రకారం, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ సారు మరియు క్రైమ్స్ అడిషనల్ ఎస్పీ సార్ వీళ్ళిద్దరి యొక్క ఉత్తర్వుల ప్రకారం నేను మరియు కొండేపీఎస్ఐ గారు, మా సిబ్బంది ఎంఆర్ఓ గారును మరియు మీడియేటర్లను సెక్యూర్ చేసుకొని రాబడిన సమాచారం మేరకు ఈ కొండేపి జార్లపాళెం రోడ్లో వెళ్తున్న సందర్భంలో మాకు ఒక అశోక్ లైలాండ్ ట్రక్ ఆటో మమ్మల్ని చూసి వాళ్ళు పారిపోవడానికి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో మేము మా సిబ్బంది వారిని పట్టుకోవడం జరిగింది. అక్కడ సెర్చ్ చేయగా ఆ వెహికల్లో సుమారు 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నాము. దీనిలో మేము వాళ్ళని విచారించిన సందర్భంలో వీళ్ళు గతంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, బైక్ దొంగతనాలు ఇవన్నీ కూడా చేసి ఉన్నారు. ఆ కేసుకు సంబంధించినటువంటిది అడ్మిట్ చేయడం జరిగింది. అందులో సుమారుగా 13 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో కొంతమంది పారిపోయి ఉన్నారు. ఈ ఉన్నటువంటి పూర్తి లింకును ఫర్దర్గా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. 21 కేజెస్ ఉందండి. ఈ 21 కేజెస్ సుమారుగా 1,05,000 రూపాయలు జనరల్ మార్కెట్ అండి ఇది. వీళ్ళు ఈ 21 కేజెస్ని సుమారు 5 lakhs రూపాయల వరకు కూడా అమ్మేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి దీన్ని ఎస్పీ సారు ఖచ్చితంగా వీటిని కూకటవేలతో సహా పీకేయాలనే ఉద్దేశంతో పోలీస్ ఫోర్స్ని వీటి యొక్క సమాచారం మీద రైడ్ చేయించడం జరిగింది. ఈ గాంజా ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది కనిగిరి నుంచి ఒంగోలు వైపు వెళ్తూ ఉంటే మనము కొండేపిలో వీరిని పట్టుకోవడం జరిగింది. దీనిలో ఈ శివశ్యాము, కిషోరు, రాజా, మేడం వెంకటేశ్వర్లు, వెంకటనారాయణ, నాగులూరి కమలమ్మ, శ్రీహరి, వెంకటేశ్వరరావు, అంజిరెడ్డి, పేండ్ర బాబు, సో ఇంకా కొంతమంది ముద్దాయిలు కూడా ఉండడం జరిగింది. వీళ్ళు కూడా ఈ ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు, మోటార్ సైకిల్ దొంగతనాలు కూడా వీళ్ళకి గతంలో ఉన్నాయి. కొన్నింటిలో కూడా అరెస్ట్ కానటువంటి పరిస్థితి. వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది.